హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు సంబంధించి మరొక కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క నిరుద్యోగికి మినిమం 10,000 రూపాయలు వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకొస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. ఈ పథకం వచ్చేసి మనకు డిసెంబర్ 2020 నుంచి లాంచ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఈ పథకం ద్వారా సుమారు 10,000 మంది నిరుద్యోగులకు అయితే లబ్ధి చేకూరుతుంది. వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తోనే కాంటాక్ట్లో ఉంటారు. అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి అర్హతలు ఉండాలి, అలాగే మనకు ఏమేమి కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి, మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. సో మనకు ఏపీలో ఆ రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది కదా. అందులో భాగంగానే మనకు డిసెంబర్ నుంచి ఆ రేషన్ అనేది డోర్ డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. అందులో భాగంగానే సో ఇప్పుడు కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు అయితే లబ్ధి చేకూరుతుంది అని చెప్తున్నారు. సో దీనికి డీటెయిల్స్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మనకు 2 వీలర్ కాదు, 4 వీలర్ లైసెన్స్ అయితే ఉండాలి. సో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కనుక కంపల్సరీ మీరు డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోండి, డ్రైవింగ్ నేర్చుకోండి. సో దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా స్వయం ఉపాధి పథకం అనమాట. సో దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వెహికల్స్కి ఏంటంటే 60% సబ్సిడీ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ 30% వచ్చేసి బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకోవాలి. 10% అనేది మనం చేతి నుంచి పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 100%లో 60% అనేది గవర్నమెంట్, సపోజ్ ఒక వెహికల్ ఉందనుకోండి, దానికి ₹1,00,000 కాస్ట్ అవుతే దాంట్లో ₹60,000 అనేది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹30,000 అనేది బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇంకా ₹10,000 అనేది మన చేతి నుంచి పే చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ చేయడానికి మనకు వాహనాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి 9,260 వాహనాలు అయితే రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కొక్క నిరుద్యోగికి మినిమం ₹10,000 అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి నెల రేషన్ అనేది పంపిణీ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ రేషన్ అనేది ఇస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కంపల్సరీ మీకైతే మినిమం ₹10,000 వస్తుంది అని చెప్పారు. అలాగే మనకు లోన్ కూడా పే చేసుకోవాలి. సో తర్వాత మనకు ఏంటంటే ఇది 6 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని 6 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో ఒకవేళ ఈ 6 సంవత్సరాల కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు వెహికల్ అనేది మీతోనే ఉంటుంది. సో సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వెహికల్ అనేది మీ పేరుతోనే రిజిస్టర్ అయిపోతుంది. అలాగే మీరు వేరే పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి సంబంధించి మనకు డిసెంబర్ నుంచి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తాము. అంతకు ముందే మనకు మేబీ అక్టోబర్లో అలా నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాస్ట్లకు చెందిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాము, మిగతా క్యాస్ట్ల వాళ్ళకి కూడా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే సబ్సిడీతో కూడిన వెహికల్స్ అయితే మనకు అందజేస్తారు. సో మనకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, యాక్చువల్లీ సెప్టెంబర్ నుంచే రేషన్ అనేది హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. కాకపోతే సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వకపోవడంతో దాన్ని డిసెంబర్కి అయితే పోస్ట్ పోన్ చేశారు. నవంబర్ వరకు మనకు ఉచిత రేషన్ పంపిణీ ఎలాగూ ఉంది. సో మనకు డిసెంబర్ నుంచి ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాస్ట్లకు చెందిన యువకులకు 9,260 వాహనాలు ఇవ్వడానికైతే గవర్నమెంట్ నిర్ణయించింది. దీనికోసం ఏపీ ప్రభుత్వం 550 కోట్లు అయితే కేటాయించింది. ఎందుకంటే మనకు సబ్సిడీలు ఇవ్వాలి కదా, మనకు 60% అనేది గవర్నమెంటే పే చేస్తుంది. మనకు మిగతా 30% లోన్ కూడా గవర్నమెంట్ సహాయంతోనే మాకు అందజేస్తారు. మనం 10% అమౌంట్ అనేది మన చేతి నుంచి పెట్టుకోవాలి ఆ వెహికల్ కొనుక్కోవడానికి. అది ఎంతైతే కాస్ట్ అవుతుందో, సపోజ్ 5 lakhs అనుకోండి, సో మనం 10% అమౌంట్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్లీ ఏదైతే లోన్ తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ కూడా పే చేసిన తర్వాత మీకు ₹10,000 అయితే మిగిలే విధంగా అయితే చర్యలు తీసుకొస్తామన్నారు. ఆ గవర్నమెంట్ కంపల్సరీ ఇస్తుంది కాబట్టి ప్రతి నెల రేషను మీకు దీంట్లో మనకు వెహికల్ అనేది తిరుగుతుందా తిరగదని డౌట్ కూడా అవసరం లేదు. కంపల్సరీ మనకు రేషన్ అనేది ప్రతి నెల 1 to 15th వరకు ఇస్తామన్నారు. అలాగే మనకు పెద్ద వర్క్ కూడా ఉండదు. మనకు మార్నింగ్ చూసుకుంటే కనుక ఒక 4-5 అవర్స్లోనే రేషన్ పర్ డేకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే 15 days మాత్రమే వర్క్ ఉంటుంది. సో 15th వరకు రేషన్ ఇస్తారు కాబట్టి మిగతా టైంలో అయితే మనకు అంత వర్క్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ అయితే నేర్చుకోండి. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళకు చూపించాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు.
అలాగే రేషన్‌కు సంబంధించి మనం ఒక్కరమే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనతో వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆయా ఏరియాలకు సంబంధించి వాలంటీర్స్ సహాయంతోనే మనకు రేషన్ పంపిణీ చేయడం వెహికల్స్ అయితే యూజ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో, మనకు యాక్చువల్లీ ఏంటంటే నవంబర్ వరకు మనకు ఉచిత రేషన్ పంపిణీ ఉంది. డిసెంబర్ నుంచి ఈ స్కీమ్‌ని అయితే లాంచ్ చేస్తున్నాము అని చెప్పారు. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. మనకు మినిమమ్ 10,000 అని చెప్తున్నారు. మినిమమ్ 10,000 రూపాయలైతే మీకు అందుతుంది ఆ యువకులకు అని చెప్పేసి చెప్తున్నారు. సో, మనకు నెలంతా ఫుల్‌గా అయినా పెద్ద అంటే ఎక్కువ వర్క్ అయితే ఉండదు. మనకు 15 డేస్ పాటు మనము ఏంటంటే రేషన్ డెలివరీ చేస్తాం కాబట్టి మనకు ఇంకా మనం వేరే వర్క్ కూడా చూసుకోవచ్చు. దీన్నైతే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో, ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ కానివ్వండి, ఏజ్ క్రైటీరియా అయితే ఇంకా ఏం చెప్పలేదు. అంటే ఇంత ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఉండాలి. అలాగే మనకు మెయిన్‌గా డాక్యుమెంట్స్ ఏమి అడుగుతారు, ఒకవేళ అడిగితే గనుక మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ డీటెయిల్స్ అడుగుతారు. సబ్సిడీ కావాలన్నారు కాబట్టి సో, మనకు క్రైటీరియా చూసుకుంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక 4 వీలర్ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా! ఇళ్ల పట్టాలకు కానివ్వండి, ఏ పథకానికైనా కొన్ని కండిషన్స్ పెట్టారు కదా! ఆ కండిషన్స్‌లోనే ఇవి కూడా వస్తాయి. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ రిలీజ్ అయితే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.